దేశానికి స్వాతంత్రమే రాలేదనుకో, స్వాతంత్ర పోవటమే జరగలేదనుకో, రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది? బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం ఉన్నది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా, ముసాయిదా కమిటీకి చైర్మన్ గా అంబేద్కర్కు ఒక అవకాశం వచ్చింది. స్వాతంత్రం రాకపోతే అవకాశం అంబేద్కర్కి వచ్చేది కాదు. కాబట్టి ముందు రాజ్యాంగం రాయడానికంటే ముందు ఏది ముఖ్యమైంది? స్వాతంత్రం ముఖ్యమైంది. ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. స్వాతంత్రాన్ని సాధించి పెట్టేశాడు. ఇప్పుడు గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్రానంతరం మనకు ముఖ్య ఘట్టం ఏంది? మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం. స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే. కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి? మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలనే కాడ రాజ్యాంగం రాయబడ్డది. అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. కానీ రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరితో ఎవరు కలిసి పనిచేశారు? స్వాతంత్ర పోరాటంలో గాంధీతో అంబేద్కర్ కలిసి పనిచేయలే. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి పనిచేయలే. కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసింది బాబు జగజీవన్ రామ్. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో కలిసి పనిచేసింది బాబు జగజీవన్ రామ్ అనే విషయం చరిత్ర కనిపిస్తుంటారు. ఉదాహరణకు రాజ్యాంగం రాయడానికి ఒక 10 కమిటీలు పడితే ఆ 10 కమిటీల్లో 4 కమిటీల్లో 2 భాగస్వాములు అవుతారు. ఎస్సీ ఎస్టీల సమస్యల మీద, ఈ దేశంలో సామాజిక న్యాయం ఎట్లా జరగాలనే విషయం మీద, భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా, ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక 4 సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో 2 అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు. అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముసాయిదా అవుతే ఆ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు. రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంటు ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థగా ఉండేది. అది అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు. రాజ్యాంగం రాసే కాడ, ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు. దానికి సలహా కమిటీలు 10 ఉన్నాయి. కానీ బాబు జగజీవన్ రామ్ రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ ఉంటే రాసే కాడ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. ఆ ఇద్దరు పాత్ర వల్ల రాజ్యాంగం మన చేతికి రావడానికి దారితీసింది. ఒకరు రాసింది అంబేద్కర్, ఒకరు ఆమోదించింది. ముద్ర పార్లమెంట్ లో ముద్ర ఇస్తే చట్టం అవుతుంది కదా, రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది. కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ, ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగజీవన్ రామ్ సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, ఆయన చనిపోయిండు. కానీ 2 పక్కన బాబు జగజీవన్ రామ్ మాత్రం ఉన్నాడు అనేసి కూడా మీరు మర్చిపోవడానికి ఆయన అనుకుంటున్నారు. ఇకపోతే దళితుల జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే, బాబు జగజీవన్ రామ్ పాత్ర కూడా కీలకం. ఎందుకంటే 10 ఏళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఆమోదించబడ్డాయి. ఆ 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్లు ఎత్తడానికి రంగం సిద్ధమైంది. అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు. 56లో చనిపోయిండు, 60లో చర్చకు వచ్చింది. రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు? 50 నుంచి. మరి 10 సంవత్సరాలే రిజర్వేషన్ అని రాయబడ్డది. 10 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది? 60 వరకు రాయబడ్డది. 60లో చర్చ జరిగింది. మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఇక రిజర్వేషన్ 10 సంవత్సరాలు కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది. ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ లేడు దాన్ని కాపాడడానికి. అప్పుడు ఒకే ఒక్క మహానీయుడు బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. ఈ దేశంలో కుల వివక్షత ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల అసమానతలు ఉన్నంత వరకు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి కొట్లాడి కాపాడింది బాబు జగజీవన్ రామ్ మాత్రమే. అంటే అంబేద్కర్ ఉన్న కాడ ఉన్నాడు, గాంధీ కూడా ఉన్న కాడ ఉన్నాడు, వీళ్ళిద్దరు లేని కాడ కూడా ఉన్నారు, రిజర్వేషన్లు కాపాడే కాడ ఉన్నారు. ఆ రిజర్వేషన్లు కాపాడనే కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక కేంద్ర మంత్రి పదవుల్లో ఎక్కువ కాలం సేవలు అందించింది. అన్ని రంగాలకు సంబంధించిన వ్యవస్థలో సేవలు అందించింది.